ప్రియమైన స్నేహితులారా, మై క్యాథలిక్ ఫెయిత్ టీవీ తరపున మీకు శుభాకాంక్ష. నేను మీ కావ్య. ఈ లోకయాత్ర ఎపిసోడ్లో ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం అపార్థాలు ఎందుకు. ప్రతి వివాహ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మౌనంగా మన హృదయంలో నిలిచే ప్రశ్న, ప్రేమతో ప్రారంభమైన బంధంలో అపార్థాలు ఎలా ప్రవేశిస్తాయి, అసలు అవి ఎందుకు పుడతాయి అనే విషయాన్ని మనం కేవలం మానసికంగా కాకుండా క్యాథలిక్ విశ్వాసపు వెలుగులో చూద్దాం. వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం మాత్రమే కాదు, అది దేవుడు తన సాక్షిగా నిలిచిన ఒక పవిత్ర నిబంధన. పెళ్లి రోజున మనం ఒకరికి ఒకరం మాట ఇచ్చాం, కానీ ఆ మాటకు సాక్షిగా యేసుక్రీస్తు నిలిచాడు. అయినా కూడా కాలం గడిచే కొద్దీ ప్రేమ ఉన్నా, త్యాగం ఉన్నా అపార్థాలు వస్తూనే ఉంటాయి. దానికి ప్రధాన కారణం ప్రేమ లేకపోవడం కాదు, మనుషుల పరిమితులు. మన ప్రతి ఒక్కరి పెంపకం వేరు, ఆలోచనలు వేరు, ఆశలు వేరు. పెళ్లి తర్వాత ఒకే ఇంట్లో ఉన్న ఒకే హృదయంలో ఆలోచించడం మనకు తక్షణమే సాధ్యం కాదు. ఇక్కడే అపార్థాలు మొదలవుతాయి. భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అనుకుంటే, భర్త నేను చేస్తున్న త్యాగం కనిపించడం లేదు అని భావిస్తాడు. ఇద్దరి బాధ ఒకటే, కానీ వ్యక్తపరిచే విధానం వేరు. క్యాథలిక్ విశ్వాసం మనకు ఒక లోతైన సత్యాన్ని నేర్పుతుంది. ప్రేమ అంటే అనుభూతి కాదు, నిర్ణయం. ప్రేమ అంటే రోజు ఒకరిని ఒకరు అంగీకరించాలనే నిర్ణయం. యేసుక్రీస్తు మనలను ప్రేమించినప్పుడు మనం పరిపూర్ణులమా? కాదు, అయినా ఆయన ప్రేమించాడు. అలాగే వివాహంలో కూడా సంపూర్ణత కోసం ఎదురు చూడకుండా అపూర్ణతతోనే ప్రేమించాలి. ఆ అపార్థాలకు పెద్ద కారణం మాట్లాడకపోవడం. నిశ్శబ్దం శాంతి అనిపిస్తుంది, కానీ అది చాలాసార్లు గోడగా మారుతుంది. మాటలు లేకపోతే భావాలు పేరుకుపోతాయి, భావాలు పేరుకుపోతే దూరం పెరుగుతుంది. అందుకే సంఘం చెబుతుంది, భార్యాభర్తలు ఒకరితో ఒకరు నిజాయితీగా మాట్లాడాలి, కానీ గాయపరిచే మాటలతో కాదు, గౌరవంతో కూడిన మాటలతో. ఇంకొక కారణం అహంకారం. నేనే సరిగ్గా ఉన్నాను, నువ్వే మారాలి అనే ఆలోచన వివాహాన్ని పోరాట భూమిగా మారుస్తుంది. కానీ యేసుక్రీస్తు మార్గం అహంకార మార్గం కాదు, సిలువ మార్గం. సిలువ అంటే ఓడిపోవడం కాదు, ప్రేమ కోసం తాను తగ్గించుకోవడం. వివాహంలో కొన్నిసార్లు న్యాయం కంటే ప్రేమను ఎంచుకోవాల్సి వస్తుంది. అప్పుడే అపార్థాలకు దారి ఉండదు. క్యాథలిక్ కుటుంబం అంటే ఇంట్లో యేసుక్రీస్తుకి చోటివ్వడం. ప్రార్థన ఆగినప్పుడు అపార్థాలు మొదలవుతాయి. కలిసి ప్రార్థించే భార్యాభర్తల మధ్య సమస్యలు రావు అని కాదు, కానీ సమస్యలు నిలిచిపోవు. ఎందుకంటే యేసుక్రీస్తు సన్నిధిలో మన తప్పులు మనకే స్పష్టంగా కనిపిస్తాయి. ప్రార్థన మన జీవిత భాగస్వామిని మార్చకపోవచ్చు, కానీ మన హృదయాన్ని మారుస్తుంది. అపార్థాలు వచ్చినప్పుడు వెంటనే తీర్పు ఇవ్వకూడదు, ముందుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వినడం అనేది ప్రేమ యొక్క గొప్ప రూపం. మాట్లాడడానికి కాదు, వినడానికి సమయం ఇచ్చినప్పుడు సంబంధం మళ్ళీ ఊపిరి పీల్చుకుంటుంది. చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకుందాం, అపార్థాలు వివాహానికి ముగింపు కాదు, అవి మన ప్రేమ పరిపక్వతకు పరీక్షలు మాత్రమే. ఆ అపార్థం ఒక అవకాశం, మరింత ప్రేమించడానికి, మరింత క్షమించడానికి, మరింత దేవునిపై ఆధారపడడానికి. కాబట్టి ప్రియమైన భార్యాభర్తలారా, అపార్థాలు వచ్చినప్పుడు భయపడకండి.
యేసుక్రీస్తు కలిపిన ఈ బంధంలో దేవుడు ఇంకా ఉన్నాడని నమ్మండి. ప్రేమను కాపాడుకునే బాధ్యత మీదే. ఆ ప్రేమకు బలం ఇచ్చే కృప యేసుక్రీస్తుది. వచ్చే వారం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మీ కావ్య. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు. ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా.